పశ్చిమ బెంగాల్లో ఉన్న టోటల్ సీట్లో సగం సీట్లు ఔరా, కలకట్ట, ఈ నార్త్ వెస్ట్ పరగణాలు వీటిలోనే ఉంటాయి. ఆఫ్ ద సీట్స్ అది టీఎంసీకి కంచుకోట లాంటిది. కానీ మనకి రీసెంట్గా ఒక మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచారం కేసులో 2024లో జరిగింది కదా, ఆర్జీ కర్ హాస్పిటల్లో. సో ఆ ఇన్సిడెంట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు, సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు అనేది ప్రజలు ప్రగాఢంగా నమ్మారు. ఆ వ్యతిరేకత కూడా ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్ పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినా కూడా టీఎంసీకి వ్యతిరేకంగానే మాట్లాడారు. వీటికి తోడేమైంది, మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు, పశ్చిమ బెంగాల్లో మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు ప్రీ పోల్లో అందరూ కూడా టీఎంసీ గెలిచిద్దనే చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, అదే ప్రీ పోల్స్. మేనిఫెస్టోకి ముందు టీఎంసీ గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? లక్ష్మీ బండార్ ప్రధానమైంది. 2,20,00,000 మంది మహిళలకు నెలకి 1,000 రూపాయలు ఆల్రెడీ దీది ఇస్తుంది. దాన్ని ఏం చేశారు, ఈ ఎలక్షన్లో 1,500 చేస్తాము గెలిస్తే అని చెప్పారు మేనిఫెస్టోలో. లక్ష్మీ బండార్ ఓట్లని గండి కొట్టడానికి 3,000 అనౌన్స్ చేసింది బీజేపీ. దీది 1,500 ఇస్తాను అంటే బీజేపీ ఏకంగా 3,000 ఇస్తానంది. అంటే కేవలం ఈ ఒక్క పథకము వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులందరికీ ఇస్తే 5 సంవత్సరాల మీద అయ్యే ఖర్చు 5 నుంచి 6 లక్షల కోట్లు. అది సాధ్యం అసలు? నెక్స్ట్, దీది నిరుద్యోగ వృత్తి 1,500 ఇస్తానంటే బీజేపీ వాళ్ళు 3,000 ఇస్తాన్నారు. టీఎంసీ రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అంటే వీళ్ళు ఏకంగా 1,00,00,000 ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పారు. సో ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో, అంటే మీరు చూసుకోండి, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, లేదు ఆంధ్ర అవ్వచ్చు, మొన్న ఇప్పుడు గెలిచిన టీవీకే మేనిఫెస్టో అవ్వచ్చు, లేదు పశ్చిమ బెంగాల్లో మేనిఫెస్టో అవ్వచ్చు. ప్రజల యొక్క బలహీనతను, ఆశను వాడుకొని అధికారంలో రావాలని చూస్తూ అలిమిగాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి గెలుస్తున్నారు తప్పితే వీటిని మళ్ళీ నెరవేర్చగలమా లేదా అనే దాంట్లో అసలు ఆలోచించట్లేదు. సో ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే రిలీజ్ చేశారో, మీరు కానీ పోస్ట్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా బీజేపీ విజయం సాధించబోతుందని క్లియర్ చేశారు.